లాస్ట్ వీడియోలో మనం బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో చూసాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇక నేను వీ షేప్ తీసుకుంటున్నాను. సో నేను నెక్ డౌన్ అన్నది 7 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ విత్ వచ్చి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక నాకు బాడీ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టి డ్రా చేసుకున్నాను. 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ కోసం 1/2 ఇంచ్ లోపలికి డాట్ పెట్టుకొని మనం సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వేస్ట్కి చెస్ట్కి కలిపి మార్క్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బక్రం తీసుకొని నెక్ మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే పెట్టుకొని షోల్డర్ లెంత్ కూడా పెట్టుకుందాం. ఇక్కడ నేను వీ షేప్లో స్కాలప్ ఇచ్చుకున్నాను. ఇది నేను స్కాలప్ స్కేల్తో డ్రా చేసుకున్నాను. అది ఎలా డ్రా చేసుకున్నానో ప్రీవియస్ వీడియోస్లో నేను పెట్టాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది నేను ఎలాగైతే డ్రా చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటించుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ కాదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటించుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు అంటించుకున్న దాని మీద అలా ఎడ్జ్కి ఒక కుట్టేసుకొని రావాలి. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పైకి బక్రం క్లాత్ వచ్చేలాగా మనం ఒక కుట్టేసుకొని వచ్చామనుకోండి, క్లాత్ తిరిగేసినప్పుడు మధ్యలో బక్రం ఉంటుంది. పైన కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవైపు, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకొని మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇలా స్లిట్స్ పెట్టుకోవడం వల్ల కార్నర్స్ అనేవి నీట్గా తిరుగుతాయి. చూసారు కదా ఎంత నీట్గా తిరుగుతున్నాయో కార్నర్స్. ఇప్పుడు మనం ఆ కార్నర్స్లోని ఒక స్టిచ్ వేసుకుంటే అవి స్టిఫ్గా ఉంటాయి. సో కార్నర్స్లో మనం ఒక స్టిచ్ వేసుకొని వద్దాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం కుట్టుకున్న నెక్ ఫ్యాబ్రిక్ 2 ఉన్నాయి కదా, అవి పిన్స్ పెట్టుకొని సమానంగా వస్తాయి. మనం మార్కింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు మనం నెక్కి ఒక స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నెక్ ఫ్యాబ్రిక్ కిందన పెట్టుకొని స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే నెక్ అనేది ఇలాగ వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టేసుకోవాలి. ప్రీవియస్